నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. వైభవంగా తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి తెప్పోత్సవాలు. వివిధ అలంకారాల్లో భక్తులను అనుగ్రహిస్తున్న దేవదేవుడు. తిరుపతిని టూరిజం హబ్గా తీర్చిదిద్దుతాం. తిరుపతి ప్రయాగరాజ్ ప్యాకేజీ టూర్ బస్సును జెండా ఊపి ప్రారంభించిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. శ్రీకాళహస్తిలో మాఘ పౌర్ణమి సందర్భంగా విశేష ఉత్సవాలు. బుధవారం స్వర్ణముఖి నదిలో త్రిశూల స్నానం ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి హుండీ కానుకలు లెక్కించిన అధికారులు. 1,34,60,278 రూపాయలు హుండీ ద్వారా ఆదాయం. ఇక వార్తల్లోని వివరాలు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని హీరో కార్తిక్ శివకుమార్ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ సినీ కథానాయకుడు కార్తిక్ శివకుమార్ దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రాలతో సత్కరించారు. ఆలయం వెలుపల కార్తిక్ మీడియాతో మాట్లాడుతూ శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. కుమారుడు పుట్టిన అనంతరం దర్శనానికి రాలేదని తెలిపారు. కుమారుడితో కలిసి శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో ఆనందాన్నిచ్చిందన్నారు. నలన్ కుమారస్వామి దర్శకత్వంలో వాతియార్ సినిమాలో కథానాయకుడి పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు. మిత్రన్ దర్శకత్వంలో త్వరలోనే సర్దార్ 2 చేస్తున్నట్లు తెలియజేశారు. ఇక లోకేష్ కనకరాజు దర్శకత్వంలో ఖైదీ 2 చేస్తున్నట్లు వెల్లడించారు. అంగన్వాడీ కార్యకర్తల సమ్మెకాలపు ఒప్పందాల సాధనకు సన్నద్ధం కావాలని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్ పిలుపునిచ్చారు. గత ప్రభుత్వ కాలంలో 42 రోజులు సమ్మె ఉద్యమాల ఫలితంగా ఒప్పందం చేసుకున్న అంగన్వాడీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరింపజేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర సమితి విస్తృత సమావేశం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రేమ అధ్యక్షతన మంగళవారం తిరుపతి ఏఐటీయూసీ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రవీంద్రనాథ్ మాట్లాడుతూ సమ్మె కాలంలో ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు సమ్మె టెంట్ల దగ్గరికి హాజరై తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే వేతనాలు పెంచుతామని, రోడ్ల మీదకు వచ్చే పరిస్థితి రాదని, వేతనాలు సకాలంలో చెల్లిస్తామని, పెరిగిన వేతనాలతో ఇప్పిస్తామని హామీలు గుప్పించారు. కానీ గత ప్రభుత్వం ఓడిపోయి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 మాసాలు గడిచినప్పటికీ సమ్మెకాలపు ఒప్పందాలేవి అమలుపరచడానికి సుముఖంగా లేదన్నారు. కావున రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సమ్మెకాలపు ఒప్పందాలన్నీ అమలుపరచాలని డిమాండ్ చేశారు. మరో అంగన్వాడీ ఉద్యమం త్వరలో జరగబోతుందని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లలితమ్మ మాట్లాడుతూ ఇప్పటికే పలుసార్లు మంత్రులను కలిశామని, అధికారులు వేతనాలు పెంపుదల ఫైలు ముఖ్యమంత్రికి వద్దకు వెళ్లిందని, త్వరలో వస్తుందని ఆశలు చెబుతున్నారు తప్ప వేతనాలు పెంచే చిత్తశుద్ధి ప్రభుత్వంలో కనబడడం లేదని, అంగన్వాడీ కార్యకర్తలందరూ ఐక్య పోరాటాలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఎస్ మంజుల మాట్లాడుతూ గతంలో అనేక సందర్భాల్లో ఉద్యమాల ఫలితంగానే సమస్యలు పరిష్కారమయ్యాయని, ఉద్యమాలు లేకుండా ఏ సమస్య కూడా ఏ ప్రభుత్వం పరిష్కారం చేయలేదని, ఈ పెండింగ్లో ఉన్న అన్ని సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటాలకు ఇతర సంఘాలన్నీ కలిసి రావాలని కోరారు. రాష్ట్ర సమితి సమావేశాలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి అధ్యక్ష, కార్యదర్శులు, ఇతర ముఖ్య నాయకులు హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అంగన్వాడీ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన కార్యక్రమాలు నిర్వహించబోతున్నామని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లలితమ్మ ప్రకటించారు. తిరుపతి జిల్లా ఏఐటీయూసీ అధ్యక్ష, కార్యదర్శులు చంద్రశేఖర్ రెడ్డి, కె రాధాకృష్ణ, నగర కార్యదర్శి ఎన్టీ రవిలు పాల్గొన్నారు. ప్రాధాన్యతను మనం గుర్తిస్తా ఉన్నాం, మనం కోరుకుంటున్నాం. కానీ ఐక్య ఉద్యమాల వల్ల నష్టపోతున్నాం అనేటటువంటి సంఘాలు ఈ ఐక్య ఉద్యమాలకి తూట్లు పడుస్తున్నారు. ఈ ఐక్య ఉద్యమం ద్వారానే గత ప్రభుత్వం 42 రోజుల సమ్మె, ఆ సమ్మె పరిస్థితులు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనుల ఎస్మా చట్టాలు కూడా ఆఖరికి ఉపయోగించి 5,000 మందిని ఇంకొక గంటలో ఇంటికి పంపేదానికి కూడా సిద్ధంగా ఉండి సాయంత్రం రాత్రి 10 గంటల సమయంలో చర్చలు జరుపుకొని ఆ చర్చల్లో ఒక అగ్రిమెంట్ చేసుకొని ఆ అగ్రిమెంటు మేము గవర్నమెంట్ జూన్లో రాగానే ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి ఆ పాత గవర్నమెంట్ అగ్రిమెంట్ని మనం చేసుకున్నాం. ఆ అగ్రిమెంటు టైం అయిపోయింది, ఆ గవర్నమెంట్ పోయింది. ఆ గవర్నమెంట్ సమయంలో మన అన్ని టెంట్ల దగ్గరికి వచ్చి జిందాబాదులు కొట్టి మీ అంత టోళ్ళు లేరని పొగిడి, అంగన్వాడీ వాళ్ళంటే మాకంతా హక్కును చేర్చుకుంటాం, ఆప్యాయత, చాలా మాకు సంబంధాలు ఉన్నాయి, బాగా వాళ్ళకి అన్ని సహకారాలు ఇస్తామని చెప్పిన
మన ప్రతిపక్షంలో ఉన్న సమయంలో మన టెంట్ల దగ్గరకు వచ్చి హామీలు ఇచ్చినటువంటి వారు ఈరోజు అధికారంలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సిఎస్ రంగరాజన్పై దాడిని చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బ్రాహ్మణ సాధికార సమితి సభ్యులు చిత్రపు హనుమంతరావు తీవ్రంగా ఖండించారు. తిరుపతి శ్రీ కోదండరామాలయ దక్షిణ మాడ వీధిలో గల చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో ఆ కేంద్రం వ్యవస్థాపకులు మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బ్రాహ్మణ సాధికార సమితి సభ్యులు చిత్రపు హనుమంతరావు మాట్లాడుతూ చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్పై దాడి హేయమైనదని, దాడి జరిగిన తీరును తీవ్రంగా ఖండించారు. అలాగే చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రం సభ్యులు మరియు అప్పలాయగుంట శ్రీ సుదర్శన యోగనారసింహ దేవాలయ నిర్వాహకులు కిడాంబి లక్ష్మీరంగనాథన్ మాట్లాడుతూ దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలకు పాల్పడాలనుకునే ఆలోచన ఉన్న వారికి ఈ దాడికి పాల్పడిన వారికి విధించే శిక్ష ఓ గుణపాఠంగా మారాలని, దేవాలయ అర్చకులకు, పురోహితులకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రం సభ్యులు భాగవతుల జయలక్ష్మి పాల్గొన్నారు. మొన్నటి రోజు చిలుకూరులోని బాలాజీ దేవాలయంలో పనిచేసేటువంటి అర్చకులు శ్రీ రంగరాజన్ గారిపై కొందరు అల్లరి మోకలు దాడి చేయటం అనేది ఘర్షణీయమైనటువంటి విషయం. ధార్మిక భావాలతో, ఆధ్యాత్మిక చింతనతో ఒక ఉన్నతమైన సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలేసి స్వామి సేవలు తరిస్తున్నటువంటి రంగరాజన్ పేరు రాఘవరెడ్డి అనేటువంటి దురహంకారి కక్షపూరితంగా వారిని ఇంట్లో ఉండగా ఒక 20 మంది అల్లరి మూకలు వేసుకుని పోయి వారిని దాడి చేయటము యావత్ హిందూ సమాజం అందరూ కూడా ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇలాంటి దుర్మార్గులు ఈ హిందూ సమాజం మీద, పూజారుల మీద, ఆలయాల మీద దాడి చేయటానికి భయపడే రకంగా వారిని శిక్షించాలని కోరుకుంటూ, రాముడు పేరు చెప్పి రామరాజ్యం కావాలనేటువంటి దాంతో రాముడు వేరు, కృష్ణుడు వేరు, వెంకటేశ్వర స్వామి వేరు అనేటువంటి హిందువుల్లో భేదభావాన్ని కల్పించడానికి ఒక కుట్రపూరితమైనటువంటి కోణంలో ఈ దాడి జరిగిందని భావిస్తూ ప్రభుత్వాలు, ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోని 2 ప్రభుత్వాలు ఈ సంఘటనపై పూర్తిగా దర్యాప్తు చేసి దీని వెనకాల ఉన్న వారిని కఠినంగా శిక్షించి, ఎవరైనా సరే దుర్మార్గుడు ఇలా పూజారుల మీద, అర్చకుల మీద, దేవాలయాల మీద దాడి చేయడానికి భయపడే రీతిగా శిక్షించాలని కోరుకుంటూ తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి తెప్పోత్సవాల్లో భాగంగా 4వ రోజు సోమవారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారు తెప్పలపై విహరించి భక్తులను కటాక్షించారు. ఇందులో భాగంగా ఉదయం 10:30 నుండి 11:30 గంటల వరకు స్వామి అమ్మవార్లకు స్నాపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం సాయంత్రం 6:30 నుండి రాత్రి 8 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ గోవిందరాజస్వామి వారు తెప్పపై విహరించి భక్తులకు కనువిందు చేశారు. అనంతరం ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు. తెప్పలను అధిరోహించిన స్వామి అమ్మవార్లు పుష్కరిణిలో మొత్తం 7 చుట్లు తిరిగి భక్తులకు అభయమిచ్చారు. భవతి భవతి ప్రతీకయ్యత్ ప్రతీకయ్యద్యత్ ప్రతీకం ప్రతీస్థే అనావిద్ధయా తన్వా తన్వానా విద్ధయానా వందం సత్వా సత్వంతం సత్వా 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 వర్మణో వర్మణస్వా సత్వా వర్మణః వర్మణో మన సర్వా ధన్వనా సర్వా సర్వా ధన్వనా.
కాగా మంగళవారం శ్రీ గోవిందరాజస్వామి వారు శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో కలిసి తెప్పపై 7 చుట్లు చుట్టి భక్తులకు కనువిందు చేస్తారు. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో భజనలు, హరికథ, సంగీత కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, ఎఫ్ఏ అండ్ సిఏఓ బాలాజీ, ఆలయ డిప్యూటీ ఈఓలు విఆర్ శాంతి, సి గోవిందరాజన్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తిరుపతిని టూరిజం హబ్గా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అభివృద్ధి పరుస్తోందని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు. తిరుపతి ప్రయాగరాజ్ ప్యాకేజీ టూర్ బస్సును మంగళవారం ఉదయం అలిపిరి గరుడ సర్కిల్ వద్ద జెండా ఊపి తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రారంభించారు. మహాకుంభమేళాలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే విధంగా మంగళ, బుధవారాలతో పాటు ఫిబ్రవరి 18వ తేదీ పర్యాటక శాఖ బస్సులను ఏర్పాటు చేసినట్లు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహాకుంభమేళాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేశారని ఆయన చెప్పారు. మహాకుంభమేళాలో పవిత్ర పుణ్యస్నానాలు ఆచరిస్తే మోక్షం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసమని తెలిపారు. ప్రయాగరాజ్ వెళ్లేందుకు విమాన, రైలు సౌకర్యం ఉన్న భక్తులకు అందుబాటు ధరల్లో టూరిజం శాఖ బస్సుల ప్యాకేజీలను ఏర్పాటు చేసిందని ఆయన చెప్పారు. ఈ అవకాశాన్ని భక్తులు వినియోగించుకోవాలని ఆయన కోరారు. తిరుపతిని టూరిజం హబ్గా నిలిపేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. మహాకుంభమేళాలో 45 కోట్ల మంది భక్తులు ఇప్పటి వరకు పుణ్యస్నానాలు ఆచరించారని టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. సామాన్య భక్తులకు మహాకుంభమేళాలో పాల్గొనే అవకాశం 9 రోజుల టూర్ ప్యాకేజీగా టూరిజం శాఖ కల్పించడం అభినందనీయమని ఆయన చెప్పారు. టీటీడీ సైతం మహాకుంభమేళాలో భాగస్వామ్యమై సేవలందిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టూరిజం రీజనల్ డైరెక్టర్ రమణ ప్రసాద్, డివిఎం శ్రీనివాసులు, జనసేన పార్టీ నాయకులు ఆర్కాట్ కృష్ణప్రసాద్, యువరాజ్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, నాగార్జునరావు, ఆముదాల వెంకటేష్, మనస్వామి, శివ తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. తిరుపతి, తిరుమల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ టూరిజం తరపున ఈరోజు ఒక బస్సు, రేపు ఒక బస్సు, 18వ తారీఖున మరొక బస్సు, 3 బస్సులు ఇక్కడి నుంచి కుంభమేళా కోసం ప్రయాగకు తిరుపతి నుంచి ప్రయాణించే భక్తులకు దారి పొడవునా ఎవరైనా పోవాలనుకుంటే ఖాళీలుంటే ఆన్లైన్లో బుక్ చేసుకుంటే భక్తులకు ప్రయాగకు వెళ్ళి త్రివేణి సంగమంలో స్నానాలు చేసి పుణ్యం పొంది భగవంతుడి ఆశీర్వాదాలు తీసుకొని పుణ్యం చేకూరుతుందనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఇది దాదాపు 100-140 సంవత్సరాలకు ఒకసారి వచ్చేది. అటువంటిది మన ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రధాని మోదీజీ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క సనాతన ధర్మాన్ని ఆచరించాలని, భక్తులకు మోక్షం పొందాలని, ఇటువంటి సమయంలో త్రివేణి సంగమంలో పుణ్యము స్నానాన్ని ఆచరిస్తే పుణ్యము చేకూరుతున్న ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమం. అన్ని ట్రైన్లు ఉన్నాయి, ఏరోప్లైన్లు ఉన్నాయి. దాంతోపాటు భక్తులకు బస్సులు కూడా ఏపీ టూరిజం శాఖ ప్రవేశించడం చాలా సంతోషంగా ఉంది. దీనికి ముఖ్యంగా మన మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారు ఈ యొక్క టూరిజం డెవలప్మెంట్ని తిరుపతి నుంచి తిరుపతి, తిరుమల ఒక ఆధ్యాత్మిక నగరం, పుణ్యక్షేత్రం, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వెలసి ఉన్న నిలయం, ఇటువంటి నిలయాన్ని టూరిజం హబ్గా చేస్తాననేసి చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడి నుంచి కూడా ఇటువంటి కార్యక్రమాలు ఈ యొక్క ప్రయాగ కోసం, త్రివేణి సంగమంలో స్నానం చేయడానికి కోసం, కుంభమేళా కోసం ఈ బస్సులు ప్రారంభించడం, భక్తులకు సౌకర్యం కల్పించడం మనస్ఫూర్తిగా ఇటు ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మన మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారికి మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మహాకుంభమేళా మకర సంక్రాంతి నుంచి మహాశివరాత్రి వరకు దాదాపు 45 రోజులు, 144 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే ఈ పర్వదినాల్లో గంగా, యమున, సరస్వతి పవిత్ర నదీ సంగమంలో స్నానం చేస్తే మంచిదని చెప్పి మన పురాణాలు చెప్తున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే దాదాపు 45 కోట్ల మంది హిందువులు
దాంట్లో పుణ్యస్నానాలు ఆచరించారు. చాలా సంతోషం. ఈరోజు తిరుపతి నుంచి ఆంధ్రప్రదేశ్ టూరిజం వారు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి తక్కువ ఖర్చుతో దాదాపు కేవలం 22,000 రూపాయలతో ఈ 9 రోజుల ప్రయాణం, అన్ని వసతి సౌకర్యాలు అన్నీ కలిపి 22,000 రూపాయలకి తిరుపతిలో ఉన్నటువంటి ప్రయాణికులతో పాటు ఇక్కడి నుంచి కర్నూలు, హైదరాబాద్ మీదుగా ప్రయాగ్రాజు, అక్కడి నుంచి వారణాసి దారిలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు చూపిస్తూ తీసుకురావడంలో ఈ ప్రణాళికని మేము స్వాగతిస్తున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణుగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. దక్షిణ కైలాసంగా భాషిల్లే శ్రీకాళహస్తీశ్వరాలయంలో ప్రదోష నంది సేవా ఉత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. ఉమామహేశ్వరుల ఉత్సవమూర్తులను ప్రదోష నందిపై ఉంచి ప్రాకారోత్సవం భక్తుల శివనామ స్మరణల నడుమ వైభవంగా నిర్వహించారు. స్వామివారి ఆలయం వద్ద ప్రదోష నందిమూర్తిపై ఉమామహేశ్వరుల ఉత్సవమూర్తులను కొలువుదీర్చి విశేష అలంకారాలు చేసి పూజలు జరిపారు. అనంతరం భక్తులు ప్రదోష నందిమూర్తిని మోసుకుంటూ శివనామ స్మరణలు చేస్తూ ప్రాకారోత్సవం నిర్వహించారు. ఆలయ ఆవరణలోని రాతి ధ్వజస్తంభం వద్ద ప్రదోషమూర్తులకు విశేష మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చి స్వామివారి ఆలయం వద్ద కొలువుదీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంత్రపుష్ప నివేదన అనంతరం పూర్ణహారతులు సమర్పించారు. ప్రదోష నందిపై ఉమాశంకరులను దర్శించుకుని భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శంభో శంకర అంటూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, పిఆర్ఓ సతీష్ మాలిక్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలకు సీఎం నారా చంద్రబాబు నాయుడును శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆహ్వానించారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడును సోమవారం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆహ్వానించారు. ముందుగా వేద పండితులు స్వామివారి శేషవస్త్రాన్ని సీఎంకు అందించి ఆశీర్వాదం చేశారు. అనంతరం స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను అందజేశారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించి భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి, ఆలయ ఈవో బాపిరెడ్డికి ముఖ్యమంత్రి సూచించారు. ఘంటసాల వెంకటేశ్వరరావు 52వ వర్ధంతిని పురస్కరించుకుని తిరుపతి ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో తిరుపతి వివి మహల్ సర్కిల్లో గల ఘంటసాల విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. తిరుపతి వివి మహల్ రోడ్డులో గల ఘంటసాల సర్కిల్ వద్ద తిరుపతి ఫిలిం సొసైటీ కార్యవర్గ సభ్యులు మంగళవారం ఉదయం ఘంటసాల వెంకటేశ్వరరావు విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు వైఎస్ బాబు, కార్యదర్శి సిఆర్కే శేషగిరిరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఘంటసాల మాస్టారు పాటలు చిరస్మరణీయమని, భౌతికంగా వారు మన మధ్య నుంచి దూరమైనప్పటికీ పాటల రూపంలో చిరస్థాయిగా తెలుగువారి గుండెల్లో నిలిచిపోయారని తెలియజేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు తిరుమల కొండపైన ఘంటసాల భక్తి గీతాలు వినిపించడం పట్ల స్వామివారి భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు ఎస్ బుజ్జిబాబు నాయుడు, ఎస్ సుబ్రహ్మణ్యం, భాస్కర్, బండి మధుసూదన్ రెడ్డి, జి శంకర్, మహిళా కార్యవర్గ సభ్యులు జి శాంతావాణి, ఆర్ అనసూయ, మేరీ జాయ్, ఘంటసాల అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
మహిళా గ్రూపులకు 7.5 కోట్ల రూపాయల చెక్కులను పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పంపిణీ చేశారు. ఇది మహిళా సంక్షేమ ప్రభుత్వమని, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే మహిళలు అన్ని విధాలా అభివృద్ధి చెందుతున్నారని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. పలమనేరు పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఉన్న మహిళా సమాఖ్య భవనంలో మండలంలోని గ్రూపు సభ్యులకు మెగా రుణమేళా కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా మహిళా సమాఖ్య సభ్యులకు 7.5 కోట్ల రూపాయల చెక్కును ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాడు ఎన్టీఆర్ మహిళలకు అండగా నిలుస్తూ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను తీసుకువచ్చారని, అదేవిధంగా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం మహిళల అభివృద్ధి కోసం డాక్రా మరియు దీపం లాంటి గొప్ప పథకాలను తీసుకువచ్చారని, నాడు చంద్రబాబు ఆలోచనతో పుట్టిన డాక్రా గ్రూపులకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు నేడు క్యూ కడుతున్నాయని, అందుకు మహిళలు బ్యాంకులకు కల్పించిన నమ్మకమే కారణమన్నారు. పురుషులకు ధీటుగా మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, ప్రభుత్వం మరియు బ్యాంకులు అందిస్తున్న సహకారాన్ని ప్రతి మహిళ సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని ఆయన సూచించారు. ప్రతి ఇంటిలో ఒక మహిళా పారిశ్రామికవేత్తను చూడాలనేదే చంద్రబాబు ధ్యేయంగా పెట్టుకున్నారని, ఆ దిశగా మహిళలు రాణించాలన్నారు. వాళ్ళ ఆలోచనలు మీకు చెప్పే ప్రయత్నం చేశారు. ఆలోచనలు చెప్పచ్చు, ప్రభుత్వంలో అధికారంలో ఉండేటువంటి వాళ్ళు ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేయొచ్చు. అయితే ఈరోజు ఏదైతే బ్యాంకులు మీకు ఇంత పెద్ద ఎత్తున రుణాలు ఇస్తున్నారో ఆ రుణాల్లో తిరిగి 99.99% తిరిగి మీరు కడుతూ ఉన్నారు కాబట్టి మీ కాళ్ళ దగ్గర బ్యాంకులు వస్తున్నాయి. ఈ రోజు ఏదో ప్రభుత్వంలో మేము ఇన్ని కోట్లు మేము ఇస్తా ఉన్నామంటే అదేదో మా గొప్ప అని ఈ రోజు ఏ ప్రభుత్వంలో ఏ నాయకుడు కూడా చెప్పే పరిస్థితి లేదు. ఆ గొప్ప ఆ క్రెడిట్ మొత్తం కూడా మహిళలు మీరు నిజాయితీగా కడతా ఉన్నారు కాబట్టి ఈ రోజు మీ కాళ్ళ దగ్గరికి బ్యాంకులు వస్తా ఉన్నాయి. బ్యాంకులకి ఈ రోజు మీ కాళ్ళ దగ్గరికి వచ్చి డబ్బులు తీసుకో అని చెప్పి ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాయని చెప్పే సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా. మీకు ఇదే రకంగా ఏదైతే ఈ రోజు చేస్తా ఉన్నారో ఇదే రకంగా మీరు కొనసాగిస్తా పోతే ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఈ రోజు అధికారంలో ఉందో ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆలోచన గతంలోనే ఆయన ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు మహిళలు మరి అందరూ కూడా ఇంట్లో వంట చేసేటప్పుడు ఆ రోజు మొత్తం కూడా ఊదురు పొరలు ఎత్తుకొని మర్చిపోయారు చాలా మంది. 50-60 సంవత్సరాలు దాటిలో ఇంకా ఊదురు పొరలు గుర్తుంటాయి కానీ ఇప్పుడు ఉండే ఎవరికి ఊదురు పొరలు గుర్తుంటాయని నేనైతే అనుకోవడం లేదు. ఆ రోజు కట్టెత్తుకొని పోతే కట్టుపోయి మంట ఇస్తే అది సరిగా అంటుకోకపోతే పచ్చికట్లైనా ఉంటే ఊదురు పొరలు ఎత్తుకొని ఊరి కంట్లోకి పోవస్తా ఉంటే దగ్గు వస్తా ఉంటే అవసరం పడినటువంటి సందర్భాన్ని 15 ఏళ్ల ముందు చూసాం. బుధవారం నాడు త్రిశూల స్నానానికి ఏర్పాట్లు పూర్తి చేశారు శ్రీకాళహస్తి ఆలయ అధికారులు. స్వర్ణముఖి నదిలో త్రిశూల స్నానానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని విశేష ఉత్సవం నిర్వహిస్తున్నారు. పవిత్ర స్వర్ణముఖి నదిలో పుష్కరుడు కొలువు తీరుతున్న వేళ త్రిశూల స్నాన మహోత్సవాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. 12వ తేదీ బుధవారం మాఘశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని ఈ సమయంలో పుష్కరుడు నదిలో కొలువు తీరుతాడనేది పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఏటా త్రిశూల స్నాన మహోత్సవం నిర్వహిస్తారు. ఈ మేరకు నదిలో స్నానానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నదిలో స్నానం చేయడానికి అనుకూలంగా నీళ్లు లేకపోవడం, అపరిశుభ్రంగా ఉండడంతో ప్రత్యేక గుంటను ఏర్పాటు చేశారు. నది ఒడ్డున చలువు పందిళ్లు వేసి చుట్టూ బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. బుధవారం ఉదయం పంచమూర్తులు నది ఒడ్డున వెంచేసి విశేష పూజలు నిర్వహించనున్నారు. సత్యవ్రత దీక్ష గురించి వివరించనున్నారు. ఆలయ వేద పండితులు మారుతి శర్మ మాట్లాడుతూ స్వర్ణముఖి నదిలో పుష్కరుడు కొలువుదీరిన వేళ పుణ్యస్నానాలు ఆచరించాలని త్రిశూల స్నాన మహోత్సవం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు. రేపటి రోజు శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత కాళహస్తీశ్వర స్వామి వారి యొక్క దివ్య క్షేత్రం శ్రీకాళహస్తి క్షేత్రంలో సువర్ణముఖి నది పుష్కరాలు జరుగుతున్నాయి. మనకి మామూలుగా గురు యొక్క సంచారం వలన సంవత్సరానికి ఒకసారి ఒక్కొక్క జీవనదికి పుష్కరాలు వస్తూ ఉంటాయి. కానీ అగస్త్య ప్రోక్తమైనటువంటి ఈ యొక్క సువర్ణముఖి నదికి ప్రతి సంవత్సరము కూడా పుష్కరం వస్తుంది. ఈ సంవత్సరం రేపటి రోజు వచ్చింది. మాఘ పౌర్ణమి, మఖా నక్షత్రం, చాలా విశేషమైనటువంటి రోజు. ఈ రోజు స్వామి అమ్మవారు సాక్షాత్తు
ఆ యొక్క పుష్కర స్నానానికి వెళ్ళడం ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఆచారము. అలాగే రేపటి రోజు నదీ తీరంలో కూర్చొని ఈ సద్యోముక్తి వ్రతం అనేటువంటి ఆ వ్రత కథనంతా కూడా వివరించి అక్కడ స్వామి వారికి అనేకమైన కైంకర్యాలన్నీ కూడా చేసి త్రిశూలం తీసుకుని వెళ్ళి ఆ యొక్క సువర్ణముఖి నదిలో స్నానం చేయిస్తారు. దాన్ని పురస్కరించుకొని అనేక మంది భక్తులు కూడా కాళహస్తి క్షేత్రం నుంచి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా వచ్చి పాల్గొనే ఉత్సవంలో ఆ యొక్క స్వర్ణముఖి నది స్నానం చేసి తరిస్తారు. ఈ యొక్క ఉత్సవంలో పాల్గొని ప్రతి ఒక్కరూ కూడా స్నానాన్ని చేసి ఆ పుణ్యాన్ని పొంది ఆ స్వామి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరి ప్రార్థిస్తూ ఉన్నాము. ఓం నమః శివాయ. చిత్తూరు రూరల్ మండలం ఉయ్యాలచింత వద్ద జరుగుతున్న చెన్నై బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే రోడ్డు పనుల్లో సోమవారం జరిగిన బ్లాస్టింగ్ ఘటనలో మృతుడికి 25 లక్షల రూపాయల పరిహారం అందించాలని, గాయపడిన వ్యక్తికి 22 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని జిల్లా వడ్డెర సంక్షేమ సంఘం అధ్యక్షుడు రవీంద్రరాజు డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం చేయాలంటూ మంగళవారం ఎక్స్ప్రెస్ హైవే పనులు కంపెనీ ప్రతినిధులతో ఆయన చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చిత్తూరు రూరల్ మండలం ఉయ్యాలచింత వద్ద జిలెటిన్ స్టిక్ పేలి తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లాకు చెందిన ఆంజనేయులు మృతి చెందగా యాదగిరి అనే వ్యక్తి తీవ్ర గాయాల పాలయ్యారని చెప్పారు. దీనిపై స్పందించిన డీబీఎల్ యాజమాన్యం మృతుడికి 25 లక్షల రూపాయల నష్టపరిహారం, గాయపడ్డ వ్యక్తికి 22 లక్షల రూపాయల నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. బాధితులు యాదగిరికి వైద్య ఖర్చులన్నీ డీబీఎల్ సంస్థ భరించాలని డిమాండ్ చేశారు. ప్రమాదవశాత్తు రాళ్లు పేల్చినప్పుడు బాంబ్ బ్లాస్ట్ అయ్యి ఒక వ్యక్తి మరణించడం జరిగింది. ఇంకొక వ్యక్తికి కాలు కన్ను తీసేయడం జరిగింది. ఆ ప్రమాదవశాత్తు ఎట్ట జరిగిందో దాన్ని తెలుసుకునే నిమిత్తం మేమంతా చిత్తూరు జిల్లా వడ్డేరు సంఘం నాయకులందరూ ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఇక్కడ వచ్చి జిఎం గారితో సమావేశమై ఆ కుటుంబాన్ని ఏ విధంగా మీరు ఆదుకుంటారు, ఎట్లా వాళ్ళని ముందుకు తీసుకుపోతారనేసి చర్చించడం జరిగింది. జిఎం గారు కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి ఆ కుటుంబాన్ని మేము చాలా ఆదుకుంటాము, మీరేమి వరి కాకండి, ఆ కుటుంబానికి మేము 22 లక్షలు ఒక కుటుంబానికి ఇస్తాము, చనిపోయిన అతనికి 22 లక్షలు ఇస్తాము, ఆయన్ని ఇక్కడి నుంచి తెలంగాణ రాష్ట్రానికి తీసుకొని పోయి అతనికి అయ్యే ఖర్చులు పూర్తిగా దహన సంస్కారాలతో సహా మేమే భరిస్తాము, మీరు ఎటువంటి టెన్షన్ అవసరం లేదని చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రమాదవశాత్తు కాలు కన్ను తీసేసిన అతను కూడా 22 లక్షలు ఇస్తాము, కంపల్సరీ వాళ్ళకి హాస్పిటల్కి అయ్యే ఖర్చు పూర్తిగా నయమై ఇంటికి వచ్చేంత వరకు మాదే బాధ్యత, మేము వెంటనే కూడా దానికి అయ్యే ఖర్చులంతా మేము భరిస్తాము, వెంటనే చర్యలు తీసుకుంటామని కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులమంటూ తమ భూమిని కబ్జాకు పాల్పడుతూ తమపై దౌర్జన్యానికి పాల్పడుతున్న మధుసూదన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ పులిచెర్ల మండలం రామిరెడ్డి గారిపల్లెకు చెందిన సుబ్బారామనాయుడు కుటుంబ సభ్యులు మంగళవారం చిత్తూరు ప్రెస్ క్లబ్లో మీడియాను ఆశ్రయించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ 25 సంవత్సరాలుగా తమ అనుభవంలో ఉన్న భూమిని మామిడి తోపును వదిలి వెళ్లిపోవాలంటూ మధుసూదన్ రెడ్డి దౌర్జన్యానికి పాల్పడుతున్నారని తెలిపారు. కాగా తాము ఇంట్లో ఉండగా రౌడీలను తీసుకువచ్చి దాడికి పాల్పడ్డారని, ఈ విషయంపై పోలీసులకు వినతి చేసినా పట్టించుకోలేదని వాపోయారు. మధుసూదన్ రెడ్డి నుంచి ప్రాణహాని ఉందని, తమకు రక్షణ కల్పించాలని జిల్లా ఎస్పీకి వినతి చేసినట్లు తెలియజేశారు. చూసే కొందికి 12:30 అట్లా అయిపోయింది, మళ్ళీ వచ్చి చూసే కొందికి మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయినారు, బెదిరించే కొందికి మేము వెళ్ళి లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్ళే కొందికి మమ్మల్ని తోసేసి డోర్ వేసేసి వెనపక్క నుండి మళ్ళీ మాకు నిప్పు అంటించేసారు. మేము 100కు ఫోన్ చేసి చెప్పినాము, చెప్పి ఎస్ఐకి ఫోన్ చేశాము, పక్కన రైతులకు ఫోన్ చేశాము, కొంతమంది ఎత్తారు, నిద్రలో కొంతమంది ఎత్తలేదు, మళ్ళీ అందరూ వచ్చినారు, మమ్మల్ని రక్షించినారు, తలుపు పగలు కొట్టి ఆ మంట వెల్లో నుండి బయటికి తీశారు. ఎస్ఐ సార్ కూడా పోలీసు వాళ్ళు పంపించారు. అవన్నీ ఇంటి ముందరంతా ధ్వంసం చేసేసి ఇల్లంతా ధ్వంసం చేసేసి మాకు భయభ్రాంతులతో ఉండాము, మాకు రక్షణ కావాలి, మేము ఉండలేకపోతున్నాము, మాకు న్యాయం చేయండి, మాకుండేది అదే పొలము. మధుసూదన్ రెడ్డి అని ఆయనకు బలమైన సపోర్ట్లు ఉన్నాయి. ఆయన 3 ఏళ్ళప్పుడే ఆయన పట్టాలన్నీ తీసుకున్నాడు. 22 ఎకరాలు ఆయనకు పట్టా ఇచ్చారంట. మేము 25 ఏళ్ల నుండి ఉండేది మాకు 5 ఎకరాల పొలము. మేము సాకి గుంతలు తవ్వి నీళ్లు గుంతల్లో నుండి పోసిన నీళ్లు పెంచి దాంట్లకు ఇప్పుడు తరిమేస్తున్నాడు. అంతా భూములన్నీ ఆ పక్క బాగా జరుగుబాటు అయిన భూములన్నీ పెట్టుకొని ఆయన మాది అడిగి నేను ఇవ్వలేదని దానికి నా మీద ఖర్చు కట్టి నా మామిడి చెట్లన్నీ నరికేసినాడు, జేసీబీ పెట్టి పెరిగేసినాడు. నేను ఎంఆర్ఓకి చెప్పినా, ఎస్ఐకి చెప్పినా, కలెక్టర్కి చెప్పినా, ఎస్పీ గారికి కూడా పోయి మాట్లాడినాము.
ఇప్పుడు దాని మీద న్యాయం చేసి మాకు చర్య తీసుకుని నా భూమిలో నన్ను ఉండిచ్చేట్టుగా చేయమని, నా భూమికి నాకు సేఫ్టీ, నన్ను ఎప్పుడు ఏం చేస్తాడు అనే భయంగా ఉంది. నా వయసు 80 ఏళ్ళు. నన్ను కాపాడాలని కోరుతున్నాడు ఆయన. ఈ వయసులో నన్ను తిప్పించి పెడతా ఉన్నాడు ఆయన. హైదరాబాద్లో కాపురం ఉంటాడు, ఇక్కడ ఉండడు, కనపడడు, మనుషులు పెట్టి పంపిస్తాడు. ఇది ఆయన పేరు మధుసూదన్ రెడ్డిని. అంతా భూములన్నీ ఆ పక్కన్ని పట్టాలు చేసుకొని నాయని మీరు కూడా ఇచ్చేయండి అని చెప్తాడు. మేము ఇచ్చేస్తే ఎక్కడ పోవాలి ఆయన? కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి హుండీ ద్వారా 1,34,68,278 రూపాయలు ఆదాయం సమకూరింది. భక్తులు 21 రోజులకు గాను స్వామివారికి వివిధ రూపాల్లో భక్తులు కానుకల రూపాల్లో సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో పెంచల కిషోర్ ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు ప్రారంభమైంది. బంగారం 44 గ్రాములు, వెండి 1 కిలో 5 గ్రాములు, గో సంరక్షణ హుండీ ద్వారా 9,687 రూపాయలు, నిత్యాన్నదానం హుండీ ద్వారా 45,694 రూపాయలు, ప్రచార రథం ద్వారా 5,318 రూపాయలు, ఫారిన్ కరెన్సీ USA $153, ఆస్ట్రేలియా డాలర్లు 20, UAE 355 దిర్హమ్స్, కెనడా డాలర్లు 15, ఇంగ్లాండ్ పౌండ్లు 70, యూరోలు 25, మలేషియా 367 రింగిట్లు వచ్చినట్లు ఆలయ ఈవో పెంచల కిషోర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ రవీంద్రబాబు, హరిమాధవరెడ్డి, ధనంజయ ప్రసాద్, పర్యవేక్షకులు కోదండపాణి, శ్రీధర్ బాబు, బాలరంగస్వామి, CFO నాగేశ్వరరావు, హుండీ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం నాయుడు, దేవస్థానం సిబ్బంది, యూనియన్ బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. వైభవంగా తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి తెప్పోత్సవాలు, వివిధ అలంకారాల్లో భక్తులను అనుగ్రహిస్తున్న దేవదేవుడు. తిరుపతిని టూరిజం హబ్గా తీర్చిదిద్దుతాం. తిరుపతి ప్రయాగరాజ్ ప్యాకేజీ టూర్ బస్సును జెండా ఊపి ప్రారంభించిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. శ్రీకాళహస్తిలో మాఘ పౌర్ణమి సందర్భంగా విశేష ఉత్సవాలు, బుధవారం స్వర్ణముఖి నదిలో త్రిశూల స్నానం ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి హుండీ కానుకలు లెక్కించిన అధికారులు. 1,34,68,278 రూపాయలు హుండీ ద్వారా ఆదాయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.